అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఈసెట్ పాలిసెట్ కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్ వివరాలు, అదేవిధంగా తెలంగాణకు సంబంధించి పీఈటీ కౌన్సిలింగ్కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన వివరాలు వీడియోలో చూద్దాం. వివరాల్లోకి వెళ్తే 8 నుంచి ఈసెట్, 20 నుంచి పాలిసెట్ కౌన్సిలింగ్ అని ఇవ్వడం జరిగింది. పాలిటెక్నిక్ విద్యార్థులు లేటరల్ ఎంట్రీ ద్వారా నేరుగా బీటెక్ 2వ సంవత్సరంలో చేరేందుకు ఈసెట్ కౌన్సిలింగ్, అదేవిధంగా 10వ తరగతి పూర్తయిన విద్యార్థులు పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో చేరడానికి పాలిసెట్ కౌన్సిలింగ్ తేదీలు అంటే మనకు కన్ఫర్మ్ చేయడం అనేది జరిగింది. ఈసెట్కి సంబంధించి వివరాలు చూస్తే రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్ వచ్చేసి జూన్ 8 నుంచి 11 వరకు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ 10వ తేదీ నుంచి 12వ తేదీ వరకు, వెబ్ ఆప్షన్స్ అనేటివి 10 నుంచి 14 వరకు. ఏ కాలేజీ కావాలి, ఎక్కడ కావాలనేది మీరు సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వెబ్ ఆప్షన్స్లో సీట్ అలాట్మెంట్ అనేది 18 లోపు ఉంటుంది. సీట్ వచ్చిన వాళ్ళు 18 నుంచి 21వ తేదీ మధ్య సెల్ఫ్ రిపోర్ట్ అనేది చేయాల్సి ఉంటుంది. మీకు వచ్చిన కాలేజీలో సీట్ ఓకే అన్నట్లు, అదేవిధంగా ఫీ పేమెంట్ కూడా చేయాల్సి ఉంటుంది. పాలిసెట్కి సంబంధించి చూస్తే జూన్ 20 నుంచి 24 వరకు రిజిస్ట్రేషన్ స్లాట్ బుకింగ్, 22 నుంచి 25 వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ 22 నుంచి 27 వరకు, సీట్ అలాట్మెంట్ 30వ తేదీలోపు, సెల్ఫ్ రిపోర్టింగ్ ఫీ పేమెంట్ అనేది జూన్ 30 నుంచి జూలై 4వ తేదీ వరకు మీరు పే చేయాల్సి ఉంటుంది. ఈసెట్కి సంబంధించి ముఖ్యమైన విషయాలు చూస్తే జూలై 15 నుంచి 25 వరకు చివరి విడత కౌన్సిలింగ్ అని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా జూన్ 24న స్పాట్ ప్రవేశాలకు సంబంధించి వివరాలు ఇవ్వడం అనేది జరుగుతుంది. జూలై 30 నాటికి స్పాట్ ప్రవేశాలు పూర్తి కావడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పాలిసెట్కి సంబంధించి చివరి విడత కౌన్సిలింగ్ జూలై 7న మొదలై 16న ముగుస్తుంది. జూలై 15 నుంచి పాలిటెక్నిక్ డిప్లొమా విద్యా సంవత్సరం స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. 15 నుంచి 17 వరకు విద్యార్థులకు ఓరియంటేషన్ క్లాసెస్, 18 నుంచి క్లాసెస్ స్టార్ట్ కావడం అనేది జరుగుతుంది. జూలై 21 నుంచి 24 వరకు అంతర్గత స్లైడింగ్ ప్రక్రియ అనేది నిర్వహిస్తాన విషయాన్ని ఇచ్చినాడు. ఇందులో బ్రాంచీలు మారిన వారికి బోధనా రుసుము పొందేందుకు అర్హత ఉంటుంది అని ఇవ్వడం అనేది జరిగింది. స్లైడింగ్ తర్వాత సీట్లు రద్దు చేసుకుంటే వాటిని ఆ తర్వాత లేటరల్ ఎంట్రీ కోసం నిర్వహించే ఎల్పీ సెట్లో ఉత్తీర్ణులైన వారితో భర్తీ చేస్తారనే విషయాన్ని ఇవ్వడం అనేది జరిగింది. అదేవిధంగా 29 నుంచి పీఈటీ ధృవీకరణ పత్రాల పరిశీలన ఇచ్చినాడు. గురుకులాల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులకు మెరిట్ ఆధారంగా ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 29 నుంచి జూన్ 4 వరకు ధృవపత్రాల పరిశీలన అనేది ఉంటుందని ఇవ్వడం అనేది జరిగింది. టీజీపీఎస్సీ తెలియజేస్తుంది. ఉదయం 10:30 గంటల నుంచి నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల లింకు ఈ నెల 20 నుంచి జూన్ 4 వరకు అందుబాటులో ఉంటుందని ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలకు ఒకసారి వెబ్సైట్ చూసే ప్రయత్నం అనేది చేయండి. అదే ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ అప్డేట్స్. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ మిస్ కాకుండా ఉండడానికి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.